హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి నాకు పైసలు అనేది ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2016 రూపాయలు, 6016 రూపాయలు వృద్ధులకు, ఒంటరి మహిళలకు, చేనేత ఠేకేదారులకు పెన్షన్లు అనేది అందిస్తామని చెప్పింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 నెలలు అవుతుంది. ఇప్పటివరకు కూడా కొత్త పెన్షన్లు, అదేవిధంగా పెంచిన పెన్షన్లు అనేది లేదు. దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇలా పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు, కొత్త పెన్షన్లు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అందించే అవకాశాలు అయితే ఉంది, ఏ నెల నుంచి ఇవ్వబోతున్నారు. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి రాజు యువ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో 5 లక్షల నుంచి 4 లక్షల వరకు రాయితీ రుణాలు ఇవ్వనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించి ప్రస్తుతం అధికారుల ద్వారా అర్హులను ఎంపిక పత్రాల పరిశీలనలు అయితే జరుగుతుందన్నమాట. అయితే రుణాలు మంజూరు కావడానికి సివిల్ స్కోరు 700 పైగా ఉండాలనే నిబంధన అయితే విధించడం యువతలో ఆందోళన వ్యక్తం చేస్తుంది. చాలామంది పేద కుటుంబాలకు, యువతకు అంటే సివిల్ స్కోర్ ఉండకపోవచ్చు. బ్యాంకు లావాదేవీలు, గత రుణాలు చెల్లింపులు ఆధారంగా బ్యాంకర్లు అభ్యర్థులు సివిల్ స్కోరు, పాన్ కార్డు ఆధారంగా సేకరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మౌలిక పరీక్షల వంటివి అంటే ఆసక్తిగా చూపడం లేదనమాట. ఇందుకు సంబంధించి మనకు తాజాగా ఉదాహరణకు 50,000 రుణం తీసుకుంటే 100% రాయితీ, 50,000 రూపాయల నుంచి 1,00,000 వరకు 90%, 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు 80%, 2 లక్షల నుంచి 4 లక్షలు అయితే 70% ఇక రుణాలు అయితే అందిస్తున్నారు. అయితే దీనిపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే సివిల్ స్కోరు అవసరం లేదనే విధంగా చెప్పినప్పటికీ అధికారులకు, బ్యాంకర్లకు అయితే ఆ జీవోలు అయితే ఆ రకంగానే స్పష్టమైతే చేసినట్లు అప్డేట్ అయితే వస్తుంది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా చేయుత పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇచ్చిన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు రాష్ట్రంలో దాదాపు 2,50,000 మందికి కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి సీతాకాలంలో కేబినెట్ భేటీలో భాగంగా ఆసరా పెన్షన్ల దృష్టికి తీసుకెళ్లినట్లు ఇందులో చర్చ జరిగినట్లు, ఇక ఇందులో భాగంగానే వృద్ధులకు కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు, ఇక 33 జిల్లాల్లో ఆట స్థలాలు, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని కొత్త పథకాన్ని కూడా ప్రారంభించినట్లు దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అన్నమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి మరోసారి నెలలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందాయన్నమాట. ఇలా చివరాఖరికి తెలంగాణ రాష్ట్రంలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు పరిశీలనలు అయితే చేస్తున్నారు అధికారులు. సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్ ఈ నెల అని చెప్పేసి అధికారులు ఆరా తీస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రతి పథకాలను పెంచింది, అన్ని పథకాలను కొనసాగిస్తూ ఆసరా పెన్షన్లు మాత్రం ఎలాంటి వాయిదాల రూపంలో కావచ్చు, అసలు పెన్షన్లకు సంబంధించి ఊసే లేకపోవడం వల్ల నిరాశలో ఉన్నారని 1 తారీఖు నుంచి 10 తారీఖులో పెన్షన్లు అనేది ఇవ్వాలని విజ్ఞప్తులు రావడంతో ఇప్పటికే సెర్ఫ్ కార్యాలయం నుంచి విజ్ఞప్తులు అయితే వస్తున్నాయట. ఇందులోనే మార్పులు అంటే ఫోటో ద్వారా స్కాన్ చేసి పెన్షన్లు అనేది ఇవ్వనున్నారు. ఇలా పెన్షన్లకు సంబంధించి 4,016 రూపాయలు బ్యాంక్ ఖాతాలో, పోస్ట్ ఆఫీస్ లో అయితే జమ చేయనున్నారన్నమాట. ఎందుకంటే తెలంగాణలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేగానే ఉంది. మిగిలిన పథకాలన్నిటికీ నిధులు సరిపోయిన తర్వాత మనకు ఆసరా పెన్షన్లు పెంపు అనేది ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. నెల పెన్షన్లు అనేది 24 తారీఖు నుంచి ప్రభుత్వం కొన్ని జిల్లాలకు అయితే ముందుగానే అందించబోతున్నారు అనమాట. నెలలో మాదిరిగానే ఈ నెల కూడా ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తాజాగా.